వరంగల్ జిల్లాలో అకాడమీల పేరుతో ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారు. ఐఐటీ, నీట్, ఎంసెట్ కోచింగ్ల పేరుతో ప్రభుత్వం అనుమతి లేకుండానే నిబంధనలు పాటించకుండా అకాడమీలు ఏర్పాటు చేసుకుని లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. కో ఎడ్యుకేషన్ పేరుతో ఇంటర్ కాలేజీలు అనుమతులు తీసుకుని బ్రాంచీలు ఏర్పాటు చేసి బాయ్స్ గర్ల్స్ క్యాంపస్ ఏర్పాటు చేసి క్లాసులు నిర్వహిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. అకాడమీ పేరుతో క్లాసులు నిర్వహిస్తున్న వారిపై ఫిర్యాదు చేసిన విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటున్న విద్యార్థి సంఘాల నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. నేతలు వారితో మాట్లాడదాం. అసలు చెప్పండి, అనకొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా అకాడమీలు అయితే కోకోలుగా కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇటు కోచింగ్ల పేరు మీద లక్షల రూపాయలు దండు కూడా ఉన్నారు. అనుమతులు అడిగితే కూడా కనీసం అనుమతులకు సంబంధించి కూడా సూచించిన పరిస్థితి లేదు, నిర్లక్ష్యం సమాధానం చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన మీరు ఎట్లా వస్తారు, ఏం మాట్లాడతారు? ప్రధానంగా హన్మకొండ నగరంలోని విద్య పేరుతోని వ్యాపారం నిర్వహించడం కోసమే ఈ అకాడమీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ అకాడమీల ఏర్పాటుకు ఖచ్చితంగా ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొన్ని ఫ్రేమ్ చేసింది. వాటిని పాటించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇవాళ అకాడమీల పేరుతో నిర్వహిస్తున్నటువంటి దాంట్లో ఏంటంటే ప్రధానంగా ఐఐటి, నీటు, ఎంసెట్ ఈ పేర్లతో క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ పేరుతో క్లాసులు నిర్వహించేటువంటి వాళ్ళు ఏంటంటే ఇవాళ ఇంటర్మీడియట్ రెగ్యులర్గా చదివేటువంటి విద్యార్థులకి ఇక్కడ క్లాసులు నిర్వహిస్తున్నారు. వాస్తవంగా అకాడమీల పేరుతో ఏంటంటే ఎవరైతే ఎక్కువ ఈ ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి నిర్వహించాల్సినటువంటి క్లాసులు, కానీ రెగ్యులర్గా అంటే చదువుతున్నటువంటి ఇంటర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఈ విఎంసీ అనేటువంటి దానికి ఎక్కడో యూనివర్సిటీ క్లాస్ దగ్గర దీని రికగ్నేషన్ ఉంది. ఇవాళ మనం చూస్తే ఏంటంటే ఎంత అకాడమైనప్పటికీ దీనికి ఫైర్ సేఫ్టీ అనేటువంటిది ఖచ్చితంగా అవసరము. ఇక్కడ ప్రభుత్వ రూల్స్ అనేటువంటి ఖచ్చితంగా అవసరం. ఈవెన్ వరంగల్ మున్సిపాలిటీ పర్మిషన్ కూడా ఇక్కడ అవసరం. ఎందుకంటే ఇక్కడ కొంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఉపాధి కోసం పనిచేస్తున్నారు. కనీసం వాళ్ళ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ పేరు లేకుండా మాకు అకాడమీలకు గుర్తింపు అవసరం లేదు, మేము ఇష్టానుసారంగా వేరిస్తాం, లక్షల కొద్ది ఫీజులు తీసుకుంటాం, తల్లిదండ్రులను దోసుకుంటాం, ఏమైనా చేస్తామంటే ఇవాళ వాళ్ళు ఇష్టానుసారంగా వేరిస్తుంటే ప్రభుత్వ కలెక్టర్ ఆఫీస్కు కూతవేటు దూరంలోనే ఉంది ఇక్కడ. అంటే అటు చూస్తే కన్సూపులోని దగ్గరలోనే కలెక్టర్ ఆఫీస్ ఉంది, ఇటు పక్కన డిఐఓ గారి ఆఫీస్ ఉంటుంది. అంటే మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ యథేచ్ఛగా హన్మకొండ నగర నడిబొడ్డులో ఇవాళ విద్యను వ్యాపారం చేస్తూ లక్షలాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వెళ్ళి ఫీజులు అంటే కోచింగ్ల పేరుతోని ఫీజులు వసూలు చేస్తూ ఉంటే వీళ్ళని దోసుకోమని చెప్పిండ్రా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే వీళ్ళకి మీరు లైసెన్స్ ఇచ్చారా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఒకటే కోరుతున్నాం, ఇవాళ ఢిల్లీ అనేటువంటిది, కోట, రాజస్థాన్ అనేటువంటి ఈ పేర్లతో తీసుకొచ్చిందంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీతోనే విద్యాభ్యాసం అంటే వీళ్ళు చదువులు చెప్తా ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే ఒక మోసపూరితమైనటువంటి ప్రకటనలతో ఇవాళ మనం చూస్తే ఏంటంటే విద్యామందిర్ అనేటువంటి క్లాసులతో విఎంసీ అనేటువంటి ఇన్స్టిట్యూట్ పేరుతో దీన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు మీరు ఎందుకు రికగ్నేషన్ లేకుండా నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అధికారులకు కానీ డిఐఓ గారు కావచ్చు, ఆర్ఐఓ గారు కావచ్చు, అదేవిధంగా వీళ్ళకి ఎందుకు మీకు కనబడట్లేదా? ఇంత పెద్ద ఎత్తు బిల్డింగ్ అంటే ఇంత పెద్ద భవనంలో ఇంత పెద్ద హోర్డింగ్స్ పెట్టి, అదేవిధంగా మండలాలలో ప్రచారం చేస్తూ ప్రతి సెంటర్లో హోర్డింగ్స్ పెట్టి ఇంత పెద్ద ఎత్తున హోర్డింగ్స్ పెట్టి ఆ హోర్డింగ్స్ పేరుతో లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఉంటే మీరు ఫీజులు వసూలు చేసుకునేటువంటి దానికోసం ఎంకరేజ్ చేస్తున్నారా, వాటిని ప్రోత్సహిస్తున్నారా? కనీసం వీటికి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కనీసం విద్యార్థుల పరిస్థితి ఏందనేటువంటిది మేము అడుగుతాం. అంటే మనం చూస్తే ఏంటంటే ఇక్కడ ఫైర్కి సంబంధించినటువంటి సేఫ్టీ లేకపోవడం, కనీసం అదేవిధంగా ఏంటంటే ఎలాంటి సర్టిఫికెట్స్ ఇవాళ ప్రభుత్వం నుంచి వెళ్ళి, విద్యాశాఖ అధికారుల నుంచి వెళ్ళి, అది ఇంటర్ బోర్డు నుంచి వెళ్ళి కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి నుంచి వెళ్ళి కానీ తీసుకునేటువంటి అంటే ఏ ఆధారం లేకుండానే మేము వీళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని దోసుకోవడానికి ఒక సంస్థ పెట్టుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అధికారులను అడిగినా కూడా, విద్యాశాఖ అధికారులను అడిగితే ఇటు విఎంసీకి సంబంధించి కావచ్చు, ఇక అకాడమీకి సంబంధించి అనుమతులు ఉన్నాయని అడిగితే మాత్రం అసలు వాస్తవంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంటర్ బోర్డుకు సంబంధించి కూడా ఎవరు అకాడమీకి సంబంధించి అనుమతులు ఇస్తారనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా వస్తారు అసలు? ముఖ్యంగా వాస్తవంగా గతంలోనే కోచింగ్ సెంటర్లకు అనుమతులు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది. ఏ కోచింగ్ సెంటర్ అయినా, ఏ అకాడమీ అయినా వీళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొన్ని ఫ్రేమ్ చేసింది. వాటిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దీని మీద ఏంటంటే పర్యవేక్షణ అధికారులది ఉండాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి నేతృత్వంలో కావచ్చు, డిఐఓ గారి నేతృత్వంలో కావచ్చు, డిఈఓ గారి నేతృత్వంలో కావచ్చు, అంటే అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారుల నేతృత్వంలో కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళకు ఒక నియమ నిబంధనలు అనేటువంటిది పెట్టిరు. ఆ నియమ నిబంధనలు అనేటువంటిది ఏం కూడా పాటించాం. మేము కేవలం అకాడమీ నడిపించుకుంటాం, ఫీజులు వసూలు చేసుకుంటాం అంటే మాత్రం అది విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేసినట్టుగా ఉంటుంది. వీళ్ళు అకాడమీ కాదు, ఇవాళ విఎంసీ అనేటువంటి కాలేజీతోని రికగ్నేషన్ ఉంది. ఆ కాలేజీకి ఒకే చోటన రికగ్నేషన్ ఉంది, అది కో ఎడ్యుకేషన్ పేరుతో ఉంది. కానీ వీళ్ళు ఇండివిజువల్గా అబ్బాయిలకు వేరు, అమ్మాయిలకు వేరుగా క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇవాళ వాళ్ళు చెప్పేది అంటే విఎంసీ రికగ్నేషన్ పేరుతోనే ఇక్కడ అకాడమీ పెట్టి ఆ పేరుతోనే మోసం చేస్తున్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం.